ఒక్క టాప్ కొనాలన్నా కూడా అది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మినిమం 5000 అయితే పెట్టాలి. ఇయర్లీ 6000 రూపీస్ ఛార్జ్ చేస్తారు జస్ట్ బేసిక్ హెయిర్ కట్. ఇన్సూరెన్సెస్ అనమాట. ఇన్సూరెన్స్ అయితే మనకి ఇండియాలో ది బెస్ట్ అండ్ ఫర్నిచర్ కూడా చాలా చీప్గా దొరుకుతుంది. అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మీద కాశ్మీరీ ప్రోడక్ట్ మేడ్ ఇన్ ఇండియా. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ. సో ఈరోజు వీడియోలో అయితే మనం ఒక మంచి కంపారిజన్ అయితే చూడబోతున్నామండి. సో జర్మనీకి ఇండియాకి వాటి మధ్యలో ఉండే ప్రైసెస్ డిఫరెన్సెస్ అనమాట. ఏవి ఇండియాలో చీప్గా ఉంటాయి, ఏవి జర్మనీలో చీప్గా దొరుకుతాయి అనే వాటి గురించి. సో మనం జర్మనీలో చీపెస్ట్ థింగ్స్ అయితే చూద్దాం. ఫస్ట్లీ నేను చీపెస్ట్ అంటే ఇన్ కంపారిజన్ విత్ ఇండియా చెప్తున్నాను. ఇండియా కన్నా జర్మనీలో చీప్గా దొరికే ఐటమ్స్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, జర్మనీ అంటేనే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఒక మంచి నేమ్ ఉండేది కదా. సో కార్స్ అనమాట. జర్మనీలో మంచి మంచి కార్స్ ఉంటాయండి, ఎస్పెషల్లీ బ్రాండ్స్ లైక్ బిఎంవి, ఫోక్స్ వ్యాగన్, మర్సిడీస్ అండ్ ఆల్సో ఆడి లాంటి కంపెనీస్ అన్నీ జర్మనీలోనే ఉంటాయి అన్నమాట. సో ఈ కంపెనీస్లో వచ్చే కార్స్ అనేవి మనకి ఇండియాలో చాలా కాస్ట్లీగా ఉంటాయి. అదే జర్మనీలో అయితే మాత్రం మనకి చాలా చీప్గా దొరుకుతాయండి. అండ్ ద డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోక్స్ వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కార్ ఉంది కదా, 2025 వర్షన్. అందులో మనకి ఇది ఇండియాలో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 45 to 50 lakhs పడుతుంది అనమాట. అదే కారు జర్మనీలో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 30 to 35 lakhs పడుతుంది. సో మీకు నియర్లీ 15 lakhs డిఫరెన్స్ అయితే వస్తుందండి ఇండియాకి ఇక్కడికి ఒక కార్ మీద, ఈ పర్టికులర్ కంపెనీస్లో కొంటే మాత్రం. ఇలానే ప్రతి దాంట్లో ఈవెన్ మర్సిడీస్ అండ్ బిఎంవి ఇలాంటి దాంట్లో కూడా మనకి 15 to 20 lakhs వేరియేషన్, అండ్ కొన్నిట్లో అయితే 40 lakhs వేరియేషన్, 1 crore వేరియేషన్, ఇలా వేరియేషన్స్ వచ్చే ఉన్నాయి అన్నమాట. అండ్ సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి కదా, అవైతే చాలా చాలా చీప్ అండి. సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే మనకి 2 lakhs, 3 lakhs, 4 lakhs ఈ రేంజ్లో మనకి బిఎంవి అండ్ ఫోక్స్ వ్యాగన్, ఆడి ఇలాంటి కార్లన్నీ మనకి జస్ట్ 4 to 5 lakhsకి వచ్చేస్తాయి జర్మనీలో అయితే. అది కూడా బాగా రఫ్గా యూజ్ చేయకుండా నీట్గా ఉంటాయి కదా, అలాంటి కార్స్ అనమాట. జర్మనీలో చాలామంది డిఫరెంట్ కార్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసేస్తూ ఉంటారు, అందుకని మనకు అలా దొరుకుతాయి చీప్గా. ఇండియాలో అయితే మనకు అలా దొరకవు కదా. అండ్ సెకండ్ వచ్చేసరికి ఆల్కహాల్ కూడా చాలా చాలా చీప్ అండి. ఇక్కడ మనకి వాటర్ అయితే 80 cents వరకు పడుతుంది 1 liter. 80 cents అంటే మనకి నియర్లీ 75 rupees వరకు పడుతుంది 1 liter ఆఫ్ వాటర్ ఇక్కడ. అదే బీర్ అయితే 50 cents అనమాట. 50 cents అంటే 45 rupees వరకు పడుతుంది అనమాట. అంత చీప్ ఇక్కడ బియర్ అనేది. అండ్ ఆల్సో సమ్ టైప్ ఆఫ్ వైన్స్ కూడా చాలా చీప్గా దొరుకుతాయి. అండ్ ఏరియా వైజ్కి వెళ్తే కొన్ని ఏరియాస్లో అయితే 20 centsకి కూడా బీర్ దొరికే ప్లేసెస్ ఉన్నాయి జర్మనీలో. అండ్ ద ఫ్లేవర్ అండ్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటాయంట ఇండియాతో కంపేర్ చేస్తే. అండ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఇండియాలో ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి, ఈవెన్ గవర్నమెంట్ బ్యాంక్స్లో కూడా. అదే మనకి జర్మనీలో అయితే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా తక్కువ. మనకి పర్సనల్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, హౌస్ లోన్ కానీ ఏదైనా స్టార్టింగ్ 3% నుంచి స్టార్ట్ అయ్యి 8-9% వరకు మాత్రమే వెళ్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి బిలో 10% అనమాట. ఇండియాలో అయితే 15% వరకు వెళ్ళిపోతుంది ఈ పర్సంటేజ్ అనేది. అండ్ కొన్నిట్లో అయితే మనకి పర్సనల్ లోన్స్ అలాంటివి చూసుకున్నారంటే 18-20% కూడా వెళ్ళిపోతుంది అనమాట. అంత చీప్ ఇక్కడ లోన్స్ అనేవి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనమాట. ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ అనమాట ఇక్కడ కాస్ట్. మనకి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు ఎంతవరకు అయితే చదువుకోవాలనుకుంటున్నారో, అది మాస్టర్స్ వరకు కావచ్చు, లేకపోతే ఇంకా హయ్యర్ స్టడీస్ కావచ్చు, అంత ఫ్రీగానే దొరుకుతుంది ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ యూనివర్సిటీ. ప్రైవేట్లో జాయిన్ చేయాలంటే మాత్రం మేబీ అది డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ ఆర్ స్కూల్ వేర్ యు ఆర్ మేకింగ్ దెమ్ స్టడీ అనమాట. సో పబ్లిక్ యూనివర్సిటీ అంటే మనకి ఇండియాలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఆఫ్ కోర్స్, బట్ క్వాలిటీ అయితే చాలా వేరియేషన్ ఉంటుందండి. జర్మనీలో అయితే కంప్లీట్ నాకు తెలిసి ప్రైవేట్ కన్నా కూడా పబ్లిక్లోనే మంచి క్వాలిటీ ఉంటుంది. చాలా వెల్ నోన్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ అయితే పబ్లిక్లోనే ఉంటాయి జర్మనీలో. సో ఇక్కడ అందరికీ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఇస్తారు.
అండ్ దీని తర్వాత అయితే మనకి అనదర్ థింగ్ వచ్చేసి ఫర్నిచర్ అనమాట. ఫర్నిచర్ కూడా చాలా చీప్గా దొరుకుతుంది. ఎస్పెషల్లీ ఐకియా అండ్ ఈబే లాంటి వెబ్సైట్స్లో అయితే ఇంకా చాలా చీప్గా దొరుకుతాయి అనమాట. ఇక్కడ మనకి ఇండియాలో ఒక్కసారి ఒక సోఫా కొన్నా, బెడ్ కొన్నా చాలా ఇయర్స్ చేంజ్ చేయం కదా. ఇక్కడ అలా కాదనమాట. హౌసెస్ షిఫ్ట్ అయ్యేటప్పుడైనా లేకపోతే సీజన్ వైజ్ అయినా బాగా షిఫ్ట్ చేసేస్తారు ఫర్నిచర్ని కూడా. అందుకని మనకు సెకండ్ హ్యాండ్లో కూడా ఈజీగా మంచివి చాలా చీప్ ప్రైస్కి దొరుకుతాయి. కొన్నిసార్లు ఫ్రీగా కూడా దొరుకుతాయి అన్నమాట. సో జస్ట్ మనం వెతుక్కొని మన ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి ఫ్రీగా దొరికితే ఫ్రీగా తెచ్చుకోవడం, లేదంటే సెకండ్ హ్యాండ్లో చీప్ ప్రైస్కే మనకి మంచి దొరికేస్తాయి. లేదు అంటే ఫస్ట్ హ్యాండ్ మనకి కావాలి డైరెక్ట్గా అంటే ఐకియా లాంటి వెబ్సైట్స్లో ఆర్డర్ చేసుకున్నామంటే డైరెక్ట్గా మనకి ఇంటికి డెలివరీ ఇచ్చేస్తారు. వాళ్ళే వచ్చి ఫిక్స్ కూడా చేసి వెళ్తారు, సేమ్ మనకి ఇండియాలో లాగే. బట్ వెరీ చీపెస్ట్ ప్రైసెస్కి దొరుకుతాయండి. మనకి ఇండియాలో ఒక కాట్ బేసిక్గా మంచి వుడెన్ కాట్ కొనాలంటే మనకి అప్రాక్సిమేట్లీ 30,000 వరకు అవుతుంది కదా. అదే ఇక్కడైతే మనకి జస్ట్ 6,000 నుంచి స్టార్ట్ అయ్యి 15,000, 20,000 ఇంకా అక్కడి నుంచి ఇంకా రేంజ్ అనేది పెంచుకుంటూ పెరుగుతుంది. బట్ బేసిక్లోనే మనకి మంచి వచ్చేస్తాయి అనమాట. అండ్ అదే కాకుండా ఇంకా చాక్లెట్స్ అండి, మంచి హై క్వాలిటీ చాక్లెట్స్ అండ్ కంపెనీస్ లైక్ లిన్, మర్సీ అలాంటి కంపెనీస్ ఉంటాయి కదా. ఆ చాక్లెట్స్ అనేవి జర్మనీలో చాలా చీప్ ప్రైస్ అనమాట. అదే చాక్లెట్స్ మనం ఇండియాలో కొనాలంటే ఫస్ట్లీ అవైలబిలిటీ అనేది తక్కువ, ఒకవేళ దొరికినా కూడా థౌజండ్స్లో ఉంటాయి కాస్ట్ అనేవి. అదే ఇక్కడైతే జస్ట్ హండ్రెడ్స్లో ఉంటాయి అనమాట. 200, 300 అలా పెట్టి కొనేవి. ఇక్కడ ఇండియాలో అయితే మనం 1,000, 800 ఇలా పెట్టి కొనాల్సి ఉంటుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట, టేస్ట్ కూడా. అండ్ ఆల్సో చీజ్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మనకి ఇండియాలో బాగా కాస్ట్లీ అండి, లైక్ పన్నీర్ కానీ చీజ్ కానీ ఇలాంటివి. అదే ఇక్కడ వచ్చేసరికి మనకి మిల్క్ కానీ చీజ్ కానీ ఇలాంటివన్నీ హై క్వాలిటీవి చాలా చీప్ ప్రైస్కి దొరికేస్తాయి. ఇక్కడ డైరీ ప్రొడక్ట్స్ అనేవి చాలా చీప్ అనమాట. అందులో కూడా మనకి ఫెటా చీజ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ ఉంటాయి కదా. చీజెస్కి ఫేమస్ అనమాట జర్మనీ, అందుకని చాలా చీప్ ప్రైసెస్కి దొరికేస్తాయి. అండ్ ఇదైతే కొన్ని చీప్ ప్రోడక్ట్స్ ఇన్ జర్మనీ అనమాట. ఇప్పుడైతే మనం ఇండియాలో అసలు చీపెస్ట్గా మనకి ఏం దొరుకుతాయి జర్మనీ కన్నా అని చూద్దాం. మనకు అనిపించవచ్చు మనకు అన్ని చీపే కదా ఇండియాలో, అక్కడ కంపేర్ చేసుకుంటే అని. కాదు, ఇప్పుడు మీరు చూసారు కదా చాలా ఐటమ్స్ ఇండియా కన్నా చీప్గా ఉండేవి. సో ఇప్పుడు ఇండియాలో ఏం చీప్గా ఉన్నాయో చూస్తే మనకి మెయిన్లీ హెల్త్ కేర్ అండి. అందరికీ తెలిసే ఉంటుంది ఇది. హెల్త్ కేర్ అనేది అన్ని కంట్రీస్లో ఎక్స్పెన్సివ్, మన కంట్రీలో మనకు కొంచెం అఫోర్డబుల్ అండ్ ఆల్సో ఈజీ టు గెట్ ఇన్ టు హాస్పిటల్ అనమాట. అండ్ నార్మల్ హెల్త్ కేరే కాకుండా డెంటల్ ట్రీట్మెంట్స్ అనమాట. డెంటల్ ట్రీట్మెంట్స్లో కూడా ఇండియాలో అయితే అఫోర్డబుల్, అదర్ కంట్రీస్లో అయితే చాలా డిఫికల్ట్. ఈవెన్ జర్మనీలో కూడా మనకి నార్మల్ ఇన్సూరెన్స్తో డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి కవర్ కావు. సో దానికి సపరేట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆ ఇన్సూరెన్స్ కూడా కాస్ట్లీగా ఉంటుంది. ఆల్సో అంతా అయితే కవర్ కాదు దాంతో కూడా. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సర్వీసెస్ ఉంటాయి కదా, లైక్ మనం వెళ్ళి రెస్టారెంట్లో కూర్చొని తినడం అయినా కానీ, లేదా మనకి డెలివరీస్ ఇవ్వడం అయినా కానీ, అలాంటివి ఇండియాలో చీప్ అనమాట. ఫుడ్ అయితే చీప్గా ఉంటుందేమో కానీ జర్మనీలో, బట్ ఇలాంటి సర్వీసెస్ లైక్ రెస్టారెంట్లో కూర్చొని వెళ్ళి తిని ఫుడ్ డెలివరీలు ఇలాంటివి పెట్టుకున్నామంటే ఎక్స్ట్రా కాస్ట్ పడిపోతుంది. మనకి ఇండియాలో అయితే మనం ఎఫోర్డ్ చేయొచ్చు ఈజీగా. అండ్ సర్వీస్ పీపుల్ ఉంటారు కదా అండి, సర్వీస్ సెక్టార్ లైక్ మెయిడ్స్, మనకి హౌస్ హెల్ప్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ, ట్యూషన్స్ ఏదైనా తీసుకున్న వాళ్ళు కానీ, నర్సెస్ వాళ్ళని ఇంట్లో ఏదైనా బాగాలేనప్పుడు హైర్ చేసుకున్న, ఇలాంటివన్నీ మనకి ఇండియాలో అఫోర్డబుల్ అనమాట. మనం మంత్లీ ఒక మెయిడ్కి అయితే ఒక 5-10,000 ఆర్ 15,000, 20,000తో అయిపోతుంది. నర్స్ ఇలాంటి వాళ్ళైతే 30-40,000 అయితే మంత్లీ వచ్చేస్తారు. ఇంకా ట్యూషన్స్ అనేవి బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ వీ రిక్వైర్ అనమాట. సో అదే ఇక్కడైతే మనకి మంత్లీ అని కాదు, డే అని కాదు, హవర్లీ వేజ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. పర్ అవర్ 14 euros వరకు పే చేయాల్సి ఉంటుంది. అది బేసిక్. అది కాకుండా కొంతమంది కొంచెం వాళ్ళకి ఛార్జ్ పెట్టుకుంటారు, పర్ అవర్కి మేము 20 euros ఛార్జ్ చేస్తాం, మేమే క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ తెచ్చుకుంటాం, ఇలాంటివి కాదు. మనం బేసిక్ ఇచ్చినా కూడా 14 euro అయితే ఇవ్వాల్సి వస్తుంది. 14 euro అంటే మన మనీలో కన్వర్ట్ చేసుకుంటే మోరల్లెస్ 1300 వరకు పడుతుంది అనమాట. సో పర్ అవర్కే 1300 అంటే మనము ఒక ఫుల్ డే వర్క్ చేయించుకుంటే, సపోజ్ 8 to 9 hours వర్క్ చేసుకుంటే, మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే నియర్లీ 10,000 to 12,000 అయితే పర్ డేకే పడిపోతుంది అనమాట. అంత ప్రైస్ ఇక్కడ. సో త్రూ అవుట్ మంత్ మనం ఎవరినైనా వర్క్ చేయించుకోవాలి, మనకు కావాలి హెల్ప్ అనుకుంటే మాత్రం మనకి అక్కడే నియర్లీ 2 lakhs వాళ్ళకే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అందుకని ఏ హెల్ప్ ఉండదు ఇక్కడ.
అండ్ ఆల్సో బ్యూటీ పార్లర్స్ అండ్ ట్రీట్మెంట్స్ అండి. బ్యూటీ ట్రీట్మెంట్స్ ఏమన్నా చేయించుకోవాలన్నా లేదా మనకి హెయిర్ కట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవంటే డెడ్ ఎక్స్పెన్సివ్ ఇక్కడైతే. అదే మనకి ఇండియాలో అయితే చాలా చాలా అఫోర్డబుల్. మనకి ఇండియాలో బేసిక్ హెయిర్ కట్ ఎంత అవుతుంది, జెంట్స్కి అయితే ఒక 200 to 300 అవుతుంది, అండ్ లేడీస్కి అయితే 1000 to 1500 అయితే నార్మల్ ఈ గ్రీన్ ట్రెండ్స్ ఆర్ న్యాచురల్స్ లాంటి బ్యూటీ పార్లర్స్లో అయితే ఒక 1500 మహా అంటే 2000 వరకు హెయిర్ కట్ అయితే అవుతుంది. ఇంకా కలరింగ్ ట్రీట్మెంట్ ఇలాంటివన్నీ డిపెండ్స్ ఆన్ ద ట్రీట్మెంట్ కదా. అదే ఇక్కడైతే హెయిర్ కట్ మాత్రమే జెంట్స్కి అయితే ఒక్కసారి చేయించుకుంటే బేసిక్ నార్మల్ హెయిర్ సెలూన్కి వెళ్ళినా కూడా 25 to 30 euros అయితే పడిపోతుందండి. 30 euros అంటే మనకి నియర్లీ 2800 వరకు పడుతుంది అనమాట. అదే లేడీస్కి అయితే లాంగ్ హెయిర్ ఉండేవాళ్ళు, మీడియం హెయిర్ ఉండే వాళ్ళకైతే నియర్లీ 6000 రూపీస్ ఛార్జ్ చేస్తారు జస్ట్ బేసిక్ హెయిర్ కట్కి. అడ్వాన్స్డ్కి వెళ్తే మాత్రం ఇంకా ఎక్కువ కాస్ట్ పడిపోతుంది. ఇంకా కలర్ ట్రీట్మెంట్స్ లేదా కలర్స్ చేయించుకునే వాళ్ళు, బొటాక్స్ ఇలాంటి అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇంకా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంత ప్రైసెస్ ఉంటాయి. 20,000 30,000 అలా పడిపోతాయి అనమాట. ఇండియాలో కూడా అవన్నీ ట్రీట్మెంట్స్ ఎక్స్పెన్సివే, బట్ అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకా ఎక్స్పెన్సివ్ అనమాట. సో మనకి అవి ఇండియాలో అఫోర్డబుల్. అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ దగ్గరకు వచ్చేసరికి ఇండియా ఈజ్ బెస్ట్ అండి. మనం మూవీస్కి కానీ ఏదన్నా ఈవెంట్స్ ఉంటాయి కదా, అలాంటి ఈవెంట్స్కి కానీ ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. మనకు ఒక 200 రూపీస్ పెడితే మనకు మూవీ టికెట్ వచ్చేస్తుంది. ఏదైనా ఈవెంట్ అంటే డిపెండ్స్ ఆన్ ద ఈవెంట్, మహా అంటే 5000 కూడా పెట్టక్కర్లేదు, మంచి ఈవెంట్కి వెళ్ళి రావచ్చు. అదే మనకి ఇక్కడ అయితే ఒక్కసారి మూవీకి వెళ్ళాలంటే మాత్రం మినిమం 15 to 20 euro అయితే పడుతుందండి. సో 15 to 20 euro అంటే మనకి నియర్లీ ఒక్క మూవీకే మనం 1800 రూపీస్ వరకు పెట్టాల్సి ఉంటుంది ఒక్క పర్సన్కి ఒక టికెట్కి. అదే ఇంకా ఈవెంట్ అంటే డిపెండ్స్ ఆన్ ద ఈవెంట్ పర్సన్ ఉంటారు కదా, ఎవరైతే దానికి మెయిన్ గెస్ట్ వస్తారో వాళ్ళని బట్టి ఆ ఈవెంట్ ఛార్జ్ అనేది డిఫరెంట్గా మారిపోతుంది. సమ్ 100 ఉండొచ్చు, లేకపోతే 200 ఉండొచ్చు, 500 ఉండొచ్చు, 500 euros నేను చెప్పేది అలా ఉండొచ్చు అనమాట. సో ఎంటర్టైన్మెంట్ అనేది మనకి ఇండియాలో చాలా చీప్ అండ్ అఫోర్డబుల్. అండ్ ఇన్సూరెన్సెస్ అనమాట. ఇన్సూరెన్స్ అయితే మనకి ఇండియాలో ది బెస్ట్ అండి. ఇన్సూరెన్స్ అయితే మనం 5000 నుంచి 15,000 వరకు ఎలాంటి ఇన్సూరెన్స్ అయినా పర్ పర్సన్కి తీసుకొని పర్ ఇయర్కి అది. అదే ఇక్కడైతే మనం పబ్లిక్ ఇన్సూరెన్స్ తీసుకుంటే పర్ మంత్కి 15,000 వరకు పే చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ 13,000 to 15,000 రేంజ్ అయితే పడిపోతుంది అనమాట పర్ మంత్. అదే 1 ఇయర్కి వచ్చేసరికి మీకు నియర్లీ 1,80,000 అలా పడిపోతుంది. సో పడ్డా కూడా మనకి ఇక్కడ హెల్త్ కేర్ అంత బాగోదన్నమాట. అదే మనకి ఇండియాలో అయితే ఇయర్లీ 15,000 సరిపోతుంది, అండ్ ఆల్సో మనకి మంచి హెల్త్ కేర్ కూడా ఉంటుంది ఇండియాలో అయితే. అండ్ ఇవి కాకుండా క్లోత్స్ అండి. క్లోత్స్ ఆర్ వెరీ వెరీ చీప్ ఇన్ ఇండియా. ఇక్కడికి వచ్చేసరికి చాలా ఎక్స్పెన్సివ్ క్లోత్స్. పోనీ ఆ క్లోత్స్ ఏమన్నా అంత బాగుంటాయా లేదా ఇంకెక్కడి నుంచి అయినా వచ్చాయనుకుంటే అసలు అంతగేం బాగోవు క్లోత్స్. కొన్ని హై క్వాలిటీ క్లోత్స్ ఉంటాయి, అవి వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఒక్క టాప్ కొనాలన్నా కూడా అది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మినిమం 5,000 అయితే పెట్టాలండి ఒక టాప్, జస్ట్ టీ షర్ట్. ఆర్ నేను చెప్పేది ఏంటంటే రేంజ్ హై క్వాలిటీ రేంజ్ దగ్గరికి వెళ్ళేసరికి నేను చెప్తున్నాను. నేను చెప్పేది అగైన్ ఫ్యాషన్ క్లోత్స్ అలాంటివి కాదు, నార్మల్ మనం కొనుక్కునే వాటిలోనే మనకు ఒక మంచి హై క్వాలిటీలోకి వెళ్తే 5,000 to 6,000 ఒక షర్ట్కి ఒక టాప్కే పెట్టాల్సి ఉంటుంది. నార్మల్ బేసిక్లో అయితే ఒక 10 euro అంటే 10,000 అట్లా పెడితే వచ్చేస్తాయి, కానీ అంత బాగోవు క్వాలిటీ. అదే మనం ఇండియాలో ఒక 1000 రూపీస్ పెట్టామంటే మనకు ఒక మంచి క్వాలిటీ షర్ట్ కానీ టాప్ కానీ డ్రెస్ కానీ వచ్చేస్తాయి అనమాట. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి వచ్చే క్లోత్స్ అన్ని జర్మనీకి ఇండియా నుంచే మ్యానుఫ్యాక్చర్ అయిపోయి ఉంటాయి అనమాట. సో బంగ్లాదేశ్, ఇండియా మేజర్ ఎక్స్పోర్టర్స్ జర్మనీకి. అండ్ ఈ కాశ్మీరీ రగ్స్ ఉంటాయి కదా, రగ్స్ కానీ స్కార్ఫ్స్ కానీ అండ్ ఆల్సో స్వెటర్స్ కానీ ఇవన్నీ కాశ్మీర్ నుంచి వస్తాయండి. మనకి దాని మీద రాసుంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మీద కాశ్మీరీ ప్రోడక్ట్ మేడ్ ఇన్ ఇండియా ఇట్లా రాసుంటాయి. చూస్తాం కదా అక్కడ మన ఇండియాలో మేడ్ ఇన్ చైనా ఇట్లా, కానీ అట్లనే ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని రాసుంటాయి అనమాట. అండ్ కాస్ట్ కూడా మనకి ఇండియాలోనే ఎఫెక్టివ్ అండ్ మంచి క్వాలిటీవి తక్కువ ప్రైస్లో మనం ఇండియాలోనే కొనుక్కోవచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి యుటెన్సిల్స్ అండి. యుటెన్సిల్స్ అండ్ కుక్వేర్ అనమాట. సో యుటెన్సిల్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి జర్మనీలో చాలా మంచి క్వాలిటీ యుటెన్సిల్స్ దొరుకుతాయి అనమాట, బట్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఒక్క వెజలే మనకి 10,000 అలా పడిపోతుంది. మనం బాగా హై అండ్ మంచి క్వాలిటీ వెజల్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే అలా పడుతుంది అనమాట. వేరే కొంచెం నార్మల్ డే టు డే షాప్స్లో అండ్ ఇట్లా తీసుకున్నామంటే మాత్రం ఒక
400-500 కూడా ఒక వెజల్ వస్తుంది. బట్ అవి ఎలా ఉంటాయంటే మన ఇండియాలో 50 రూపాయలకి 100 రూపాయలకి అక్కడ ఇక్కడ రోడ్ మీద కొనుక్కుంటారు కదా, అలా ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనమాట. ఇక్కడ 400-500 పెట్టేవి. ఇండియాలో మాత్రం మనం ఒక 1000 to 2000 రూపీస్ పెట్టామంటే మనకు మంచి వెజల్స్ వస్తాయి ఇండియాలో అయితే. సో నాకు యుటెన్సిల్స్ అయితే ఇండియాలోనే మంచి క్వాలిటీవి అఫోర్డబుల్ అనిపించాయి. సో ఇవైతే కొన్ని చీప్ థింగ్స్ ఇండియాలో. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి. సో ఐ హోప్ మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏ ఐటమ్స్ ఎక్కడ కాస్ట్లీయో చీపో అని చెప్పి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా మీరు డివైడ్ చేసుకొని తెచ్చుకోవచ్చు అనమాట. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. బై బై.